మన ఇంట్లో తినడానికి మనకు దిక్కు ఉన్నా లేకున్నా సరే, మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి మంచిగా చూసుకొని పంపించే అటువంటి సంస్కృతి మనది. మన చిన్నప్పటి నుండి మన ఇంట్లో ఎన్నోసార్లు ఇది చూసే ఉంటాం కదా! అలాంటి మన భారతదేశంలో దేశం గాని దేశం వచ్చి రైడింగ్స్ అంటే ఒక బైకర్, లేడీ బైకర్ అందులోను. తన హస్బెండ్, తను ఇద్దరు కూడా వరల్డ్‌లో చాలా కంట్రీస్ ట్రావెల్ చేసి ఇండియాకు వచ్చారు ఈసారి. అటువంటి వాళ్ళని మన ఇండియాలోని జార్ఖండ్ స్టేట్లో రైడ్ చేస్తున్న సమయంలో నైట్ పూట ఒకరు కాదు, ఇద్దరు కాదు, 7గురు కలిసి అతి కిరాతకంగా గ్యాంగ్ రేప్ చేశారు. అసలు వాళ్ళని ఏమనాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు. ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఇలాంటి కొడుకులు మారరు అసలు. బట్ ఈ వీడియో ఎందుకు నేను చేస్తున్నా అంటే ఒకటే రీజన్. ఈ వీడియో రీచ్ బాగుంటే ఒక 100 మందికి వెళ్ళొచ్చు, మంచి రీచ్ ఉంటే 1000 మందికి వెళ్ళొచ్చు, వైరల్ అయితే 1,00,000 మందికి వెళ్ళొచ్చు. నా ఉద్దేశం ఏంటంటే ఈ వీడియో చూస్తున్న అమ్మాయిలైనా సరే, అబ్బాయిలైనా సరే ఫ్యూచర్లో ఇటువంటి దరిద్రాలకు దూరంగా ఉంటారనే ఒక మంచి ఉద్దేశంతో ఈ వీడియో చేయాలనిపించింది. ఒక బైకరు, ఒక లేడీ బైకర్ అందులో అంత కష్టపడి వరల్డ్ ట్రావెల్ చేస్తూ ఉన్న తనని అసలు 7 మంది కలిసి రేప్ చేశారు. ఎలా? గ్యాంగ్ రేప్. ఎంత కిరాతకంగా కొట్టిరంటే వాళ్ళిద్దరిని అసలు ఈ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. తన మొహం మొత్తం రెడ్ అయిపోయింది, ఇష్టం వచ్చినట్టు కొట్టిరు. తన వైఫ్ని ఎంత ఘోరంగా ట్రీట్ చేసిరో అలానే తన హస్బెండ్ని కూడా కొడితే మూతి మొత్తం పగిలిపోయింది. నిజంగా అసలు చెప్పాలంటేనే చాలా దరిద్రంగా ఉంది. ఇది చాలా భారతదేశానికి చెప్పాలంటే ఇది ఒక వన్ ఆఫ్ ద బ్యాడ్ నేమ్ తెచ్చే ఇన్సిడెంట్. 2 days నుండి ఇది ట్రెండింగ్ టాపిక్. సేమ్ టైం వరల్డ్ ఓవర్ మొత్తం వరల్డ్లోనే మన దేశానికి చెడ్డ పేరు తెచ్చే సంఘటన. ఎందుకు ఇట్లా అంటున్నా అంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఇన్స్టాలో నేను వెళ్ళి చూస్తే 90 చాలా కంట్రీస్ తిరిగారు. కౌంట్ గుర్తులేదు. ఆల్మోస్ట్ 60-90 రేంజ్లో తిరిగిర్రు ఆల్రెడీ. 196 కంట్రీస్ ఉన్నాయి కదా మొత్తం అందులో. అంటే అర్థం చేసుకోండి, వీళ్ళు ఆల్మోస్ట్ సగం వాళ్ళకి వీళ్ళు తెలుసు. వీళ్ళని సగం వరల్డ్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, సగం వరల్డ్ నుంచి మొత్తం. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ వల్ల జస్ట్ భారతదేశంలో ఇలా అయ్యింది, ఇండియాలో ఇలా అయ్యింది, ఇండియా అంటేనే ఇది, ఇండియాలో ఇలానే ఉంటుంది, ఇండియన్స్ ఆర్ బెస్ట్ అనే ఒక టాపిక్ వరల్డ్ మొత్తం సర్క్యులేట్ అవుద్ది. ఇది నిజం, మనం ఒప్పుకోవాలి. అందరూ అట్లా ఉండరు. బట్ కొందరు చేసే చెత్త పనుల వల్ల మొత్తం కమ్యూనిటీకే బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. సో నేనేం రిక్వెస్ట్ చేస్తున్నా ఈ వీడియో ద్వారా అంటే, కామెంట్స్లో మీకు టైం ఉంటే జస్టిస్ ఫర్ ఫెర్నాండా, తన పేరు ఫెర్నాండా .forever అని ఇన్స్టాలో జస్టిస్ ఫర్ ఫెర్నాండా అని కామెంట్ చేయండి కుదిరితే. అట్లనే మీ స్టోరీస్, మీ స్టేటస్లు పెట్టుకొని 10 మందికి తెలిసేలా చేయండి. ఎందుకు తెలిసేలా చేయాలంటే దానికి ఆన్సర్ ఒకటే. 100 మంది 1000 మంది ఒకటి తెలుసుకున్నప్పుడు ఒకరిద్దరు మారినా మంచి జరిగినట్టే. చెత్త నాయగాళ్ళు ఎప్పటికీ మారవు. బట్ మంచి కోసం ఒకరిద్దరు మారినా అది పెరుగుకుంటూ వెళ్తుంది. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, నా తరపున, మన ఇండియన్స్ తరపున ఫెర్నాండాకి అండ్ తన హస్బెండ్కి వీఆర్ రియల్లీ సారీ ఫర్ యూ అండ్ వీ ఫీల్ సాడ్ ఫర్ యూ. మేము ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేము, చేయలేము కూడా. చేయాల్సిందల్లా ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, సోషల్ మీడియాలో ట్రెండ్ చేసి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి అట్లీస్ట్ ఆ చేసిన చెత్తనాయలగాళ్ళకి ఏదో ఒక శిక్ష పడేలా చేయడం. వి ట్రై అవర్ బెస్ట్ అండ్ రియల్లీ క్షమించండి. ఎందుకంటే అది చాలా దరిద్రమైన పని వాళ్ళు చేసింది. 3 దొరకబట్టారు, ఇంకా 4 కూడా వెతుకుతున్నారంట. నన్ను అడిగితే ఇసుంటి వాళ్ళని డైరెక్ట్ ఆన్ ద స్పాట్ లేపేయడమే బెటర్. వీళ్ళకు శిక్షలు పెట్టి తిండి మోపి అది ఇది చేస్తే నా పర్సనల్ ఒపీనియన్ జైల్లోకి తీసుకెళ్ళి 3 పూటలా పెట్టి ఇది కాదు. ఆన్ ద స్పాట్ లేపేసినామా అది చూస్తే ఎట్లుండాలంటే ఇంకొకనికి అది చేద్దామన్నప్పుడు ఆ సీన్ గుర్తు రావాలా, అప్పుడు మాత్రమే మారుతాయి ఇవన్నీ. సో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఫ్యాక్ట్ అటువంటివి మన దగ్గర జరిగే పాసిబిలిటీస్ కూడా లేవు. ఎనీహౌ ఆ రోజులు కూడా రావాలి. ఎందుకంటే ఎంత దరిద్రంగా, ఎంత కఠినంగా శిక్షలు ఉంటే అంతగానం క్రైమ్ అనేది తగ్గుద్ది. అంటిల్ అన్లెస్ ఇండియాలోనే కాదు వరల్డ్లో ఎక్కడైనా సరే ఇటువంటివి ఆగవు.
మేజర్గా మన దగ్గర అయితే అస్సలు ఆగవు. ఎందుకంటే మన దగ్గర స్ట్రిక్ట్ రూల్స్ లేవు. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అలా చేసినవన్నీ డైరెక్ట్ లేపేయాలి ఆన్ ద స్పాట్, జనాలకు తెలిసేలా. సోషల్ మీడియాస్లో అక్కడిక్కడ వైరల్ అయ్యే విధంగా వీడియోలు తీసి మనం లేపేస్తే ఖచ్చితంగా కింద కారిపోద్ది నెక్స్ట్ థింగ్స్ చేయాలనుకున్న వాడికి. లేదంటే ఇవి జరుగుతూనే ఉంటాయి, మనం ఇటువంటి పోస్టులు చేస్తూనే ఉంటాం, అది జరుగుతూనే ఉంటుంది. దానివల్ల యూజ్ అస్సలు లేదు. హోప్ ఆ డేస్ కూడా మన ఇండియాలో రావాలి. అండ్ బీ రియల్లీ సారీ ఫర్ యూ. అండ్ థ్యాంక్ యూ గైస్, ఈ వీడియో ఇప్పటివరకు చూసినందుకు. నా కంటెంట్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మంచి మంచి కంటెంట్తో మీకు వీడియోస్ చేస్తూనే ఉంటా ఫర్ ష్యూర్. అండ్ బాయ్.